తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళ సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళు చ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేనప్పుడు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగున్నారో తెలియదు కానీ, ఇప్పుడు మాత్రం చంద్రబాబు సార్ ముఖ్యమంత్రిగా ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని లీడ్ చేస్తూ ఉన్నా కూడా చాలామంది టీడీపీ నాయకులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా టీడీపీ కోసం చాలా సంవత్సరాల పాటు యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు కూడా ప్రస్తుత పరిణామాల మీద తీవ్రమైన అసహనంతో ఉన్నారు అన్నది కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి వాస్తవాలే. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైన కారణం జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జనసేన అధ్యక్షుల వారు కూడా ఒక కారణం. ఎందుకని జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రిగా ఉండి అంత కీలకమైన స్థానంలో ఉండి బయట ఓపెన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి శాంతి భద్రతల సమస్య ఉంది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదని, మళ్ళీ నిన్న కలెక్టర్ల సమావేశంలో ఏమో ప్రజలు తిరగబడతారు, అసలు ఢిల్లీలో కానీ ఆంధ్రప్రదేశ్ పాలన గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ప్రజలు సామాన్యుడు ఎవరి దగ్గరకు పోయి చెప్పుకోవాలి, కలెక్టర్లు ఏం చేస్తున్నారు, ఇసుక విశృంఖలంగా పెట్టరేగిపోతూ ఉంది. ఇటువంటి వ్యాఖ్యలు చాలా చేశారు ఉప ముఖ్యమంత్రి గారు. వీటన్నిటి మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఇదేంటిది, ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నప్పుడు, ఆయన కీలకమైన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఒకవేళ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అంటే అందులో ఆయన కూడా కీలకమే కదా. ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా నేనేదో మంచిగా ఉంటున్నా, నేను తప్ప అందరూ ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళు చెడ్డవాళ్ళని అనే సంకేతాలు పంపించడం ఏంది? దాన్ని మా పార్టీ అధినేత ముఖ్యమంత్రి ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి తాను ప్రతిదానికి తల ఊపుతూ ఉండడం ఏంటి? అల్టిమేట్గా తెలుగుదేశం పార్టీకి లాంగ్ రన్లో ఇది చేటు తెస్తుంది కదా. ఆయన రాజకీయంగా బలపడే ప్రయత్నాలు చేసుకుంటూ టీడీపీని బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాటిని అడ్డుకోకుండా పదే పదే ఆయనకు మద్దతిస్తూ రావడం ఏంటి అని టీడీపీ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. దానికి తోడు మళ్ళీ నాగబాబు గారికి మంత్రి పదవి అనే దాని చుట్టూ కూడా వాళ్లకు ఏమాత్రము కూడా టీడీపీ క్యాడర్కి, నాయకులకి ఇష్టం లేదు అని వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ పోస్టుల ద్వారా, వాళ్ళ కమెంట్ల ద్వారా వాళ్ళు ఏం దాచుకోవట్లేదు, డైరెక్ట్ ఓపెన్గానే పెడుతూ ఉన్నారు. సో జనసేన అధ్యక్షుడితోటి రాజకీయాన్ని కంటిన్యూ చేసిన నాళ్ళు అది తెలుగుదేశం పార్టీకి డెఫినెట్లీ డ్యామేజ్ అని, ఎన్ని రోజులు భరించాల్సి ఉంటుందో తెలియదు కానీ మనం భరిస్తున్నాము అని చెప్పి ఆయన బలహీనం చేసుకుంటూ వెళ్తూ, ఆయన బలపడే ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడాన్ని ఏ విధంగా చూడాలో, మరి ఇంత జరుగుతూ ఉన్న మా ముఖ్యమంత్రి గారు, మా టీడీపీ అధ్యక్షులు ఎందుకు ప్రతి చోట బెండయ్య అవ్వాల్సి వస్తుందో ఏమాత్రము కూడా మాకు అర్థం కావట్లేదు అని టీడీపీ నాయకులు వాళ్ళ సన్నిహితుల దగ్గర, వాళ్ళని కలిసిన వాళ్ళ దగ్గర కూడా పదే పదే అసంతృప్తిని అయితే వెళ్ళగక్కుతూ ఉన్నారు. మీరు లక్ష్య చెప్పండి, వెరీ సింపుల్. జనసేన 1% బలం పెరుగుతూ ఉన్న టీడీపీ 1% బలం తగ్గుతూ వెళ్తూ ఉంటుంది. అండ్ జనసేన అధ్యక్షుడితోటి బీజేపీని వెనక ఉండి అడుగులు వేస్తూ ఉంది. సో దట్ టీడీపీని బలహీనపరచడం ద్వారా మనం థర్డ్ ఫోర్స్గా ఎమర్జ్ అవ్వాలి అనే ఆలోచన వాళ్ళలో ఉంది అన్నది ఓపెన్ సీక్రెటే. మరి ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి రాజకీయాన్ని అండ్ ఈ మొత్తం ప్లాన్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళ స్ట్రాటజీస్ ఇవన్నీ బ్రేక్ చేసే విధంగా ఎప్పుడు తన అడుగులు వేస్తారా అని టీడీపీ వాళ్ళు అయితే డెఫినెట్లీ ఆశగా ఎదురు చూస్తూ అయితే ఉన్నారు. మరి నాగబాబు గారికి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తారో కూడా చూడాలి. ఇస్తామని ప్రకటించిన తర్వాతనే చాలా తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. అటు ఇటు నందమూరి వర్సెస్ చిరంజీవి గారు అన్నట్టు వీళ్ళిద్దరి మధ్య ఫ్యాన్స్ వార్ కానీ జరుగుతూ ఉంది. బట్ ఓపెన్ ఫ్యాక్ట్, అధికారులను నిందిస్తున్నారు అని అంటే, ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు అని అంటే డెఫినెట్లీ దానికి ఉప ముఖ్యమంత్రి గారు కూడా నాయకుడిగా బాధ్యత వహించాల్సింది. దాన్ని అయితే ఎవరు కొట్టిపడేయలేదు కదా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు అని అంటే ఆ బాధ్యత ఉప ముఖ్యమంత్రి కూడా తీసుకొని తీరాల్సిందే. కలెక్టర్ పనిచేయలేదు, లేకుంటే ఇంకో ఆఫీసర్ పనిచేయలేదు, లేకుంటే కింది స్థాయి అధికారి పనిచేయలేదన్న ప్రభుత్వం బాధ్యత వహించాలి అంటే డెఫినెట్లీ
ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాల్సిందే. ఇప్పుడు గోడ మీద ముఖ్యమంత్రి గారితో పాటు ఫోటో పక్కన ఉప ముఖ్యమంత్రి ఫోటో కూడా పెట్టేసి ప్రతి ఆఫీసులో నా ఫోటో ఉండాలని, సీఎం గారితో సరి సమానంగా నన్ను చూడాలని, ఒక వైఫల్యం వచ్చేసరికి మాత్రం తూచ నాకేం సంబంధం లేదు అని చెప్పి దూరం జరిగితే అది ఎట్లా యాక్సెప్టబుల్ అవుతుంది?